నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ వైద్యశాలల్లో సిబ్బంది కొరతను అధిగమిస్తాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 6 నెలల పాటు వైద్యశాలల్లో పనిచేసేలా చూస్తాం. తెనాలిలోని జిల్లా వైద్యశాలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి వైద్యశాలను సందర్శించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. కాకతీయ కమ్మ సేవా సంఘం నూతన భవన నిర్మాణానికి దాతలు సహకరించాలి. కమ్మ సామాజిక వర్గంలోని పేదలకు సేవలందిస్తున్న సంఘం సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెలుగువారి ఆత్మగౌరవ పతాక శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించి 517 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలకు నివాళి. శ్రీకృష్ణదేవరాయ సమితి నిర్వహణ. ప్రభుత్వ వైద్యశాలల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. గతంతో పోలిస్తే ఇప్పుడు వైద్య సేవలు మరింత మెరుగయ్యాయని అన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు కళ్లజొల్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం తెనాలిలో ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అనంతరం తెనాలి జిల్లా వైద్యశాలను సందర్శించారు. నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్ భవనాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యశాల ఆవరణలోని వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అలాగే తల్లి పిల్లల వైద్యశాలలోని SNCU విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సెకండరీ హెల్త్ విభాగంలో వైద్యుల కొరతకు అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాది నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను 6 నెలల పాటు సెకండరీ హెల్త్ విభాగ వైద్యశాలల్లో పనిచేసే విధంగా చూస్తున్నట్లు చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వైద్య సేవలు మరింత పెరిగాయన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వైద్య శాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇటీవల 300 స్పెషలిస్టు వైద్యుల పోస్టులను భర్తీ చేశామన్నారు. ఏరియా జిల్లా వైద్యశాలలో 392 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. రానున్న రోజుల్లో వైద్యులు సిబ్బంది కొరత లేకుండా చూస్తామన్నారు. బ్లడ్ కాంపోనెంట్ థెరపీ యంత్రము, టీఫా స్కాన్, PPP పద్ధతిలో సిటీ స్కాన్ యూనిట్ వంటివి ఏర్పాటు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్, DCHS డాక్టర్ రంగారావు, సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఏవో డాక్టర్ మజీదా బేగం, సీనియర్ వైద్యులు డాక్టర్ హనుమంతరావు, ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. వచ్చినప్పుడు నువ్వు వస్తూనే పట్టించుకున్నారా లేకపోతే వెయిట్ చేయించారా? పిలిస్తే నర్సులు వాళ్ళంతా పలుకుతున్నారా? డాక్టర్ వచ్చి చూస్తున్నారా? భోజనం అవి బాగానే ఉందా? ఇప్పుడు ఎవరన్నా విసుక్కుంటున్నారా? లేదు. నిజం చెప్పు. విసుక్కుంటే చెప్పు. సరే సార్ వాళ్ళ నాన్న ఊరని చెప్పద్దు. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు కూడా? ఫస్ట్ నుంచి. ఇది నుంచి తెలుసుకుంటున్నారా? ఇక్కడే చేస్తున్నారా? ఇది చేస్తున్నారా? పేషెంట్కి మీరు తెస్తున్నారా? ఇక్కడ తీసుకుంటారా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరోగ్య రంగం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఈ ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్ దాకా సేవలు మెరుగుపడాలని చెప్పి ఇచ్చిన ఆదేశానుసారం నిరంతర పర్యవేక్షణ కారణంగా ఇవాళ రాష్ట్రంలో ఓపీ సేవలు పెరగడం 8 నుంచి 12% ఓపీ సేవలు పెరిగాయి, 14% ఐపీ సేవలు పెరిగాయి.
అదే సమయంలో 10% అవినీతి కూడా తగ్గింది. దీనివల్ల ప్రజల్లో ఏదేదో మామూలు చెప్తున్న కాకి లెక్కలు కాదు. ప్రతి నెల IVRS తీసుకుంటూ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ దాని ఆధారంగానే ఇవాళ మెరుగుదల సాధించే దిశగా అవుతున్నాం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఆసుపత్రులలో టెర్షరీ హెల్త్ నుంచి ప్రైమరీలో పర్వాలేదు, కానీ సెకండరీలో టెర్షరీలో ఎక్కడ చూసినా ఖాళీలు ఉండేవి. ప్రధానంగా స్పెషలిస్టుల కొరత తీవ్రంగా ఉండేది. వాటిని దృష్టిలో పెట్టుకొని వచ్చిన వెంటనే దాదాపు 300 రిక్రూట్మెంట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లను సెకండరీ హెల్త్ కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటా నుంచి వస్తున్న 250 నుంచి 300 మంది విద్యార్థులను కూడా వివిధ పీజీ పూర్తయిన డాక్టర్లను, స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా వివిధ చోట్లకు పంపిస్తున్నాం. ఒక వినూత్నంగా ఆలోచించి ఈ సంవత్సరం నుంచి ఈ పీజీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కన్వీనర్ కోటాలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులందరూ ఒక సంవత్సరం SR సీనియర్ రెసిడెన్షిప్ చేయాల్సి ఉంది. ఇక్కడ తెనాలి ఆసుపత్రికి ప్రత్యేకంగా 45 కోట్లతో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ ప్రిడిక్టివ్ మోడ్లో ఉండి ఒక టెక్నాలజీని వాడుకుంటూనే నివారణ చర్యలు తీసుకెళ్లే దిశగా ఆయుష్ మీద పెట్టిన ప్రత్యేక దృష్టి కారణంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడడం నుంచి దాదాపు 250 కోట్లు గతంలో ఏనాడు లేని విధంగా పెద్ద ఎత్తున ఆయుష్ పటిష్టత కోసం కూడా నిధులు మంజూరు చేస్తే 5 ఆయుష్ హాస్పిటళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైతే దాంట్లో ఒక ఇంటగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ తెనాలికి కూడా మంజూరైంది. 15 నుంచి 20 కోట్ల రూపాయలతో వాటిని నిర్మించి ఈ ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యునాని, యోగా వీటికి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం 1.5 కోటి నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కాకతీయ కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నూతన భవన నిర్మాణానికి దాతలు పెద్ద మనసుతో ముందుకొచ్చి విరాళాలను అందజేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. కాకతీయ కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో కమ్మ సామాజిక వర్గంలోని పేదలు, మహిళలు, విద్యార్థుల సాయం కోసం 6,310 గజాల్లో భవన నిర్మాణాన్ని తలపెట్టారు. ఇందుకు అవసరమైన నిధుల కోసం బుధవారం స్థానిక నందులపేటలో సేవా సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. పొట్లూరు రామ్మోహన్ రావు 10 లక్షలు, టీడీపీ కౌన్సిలర్ బోయపాటి అరుణ 1,25,500, ఆలపాటి పద్మావతి ప్రసాద్ 25,000 విరాళాలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కాకతీయ కమ్మ సేవా సంఘం పేద విద్యార్థుల చదువులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. కమ్మ సామాజిక వర్గంలోని పేదలకు నూతన భవనం ఉపకరిస్తుందని తెలిపారు. దాతలు పెద్ద మనసుతో విరాళాలు అందజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నూతన భవనాన్ని సంవత్సరం పూర్తయ్యేలోపు నిర్మించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని, మరింత మంది విరాళాలు అందజేయాలని కోరారు. ధన్యవాదాలు. ఏదో వృత్తపత్రిక మా చేతనైంది ఇచ్చాము. ఇట్లాగే మిగతా అందరూ కూడా బాగా తోతికంగా విరాళాలు ఇచ్చి నా సంఘాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా నా తోచింది సహాయం కొంచెం చేయాలనుకుంటున్నాను సంఘానికి. మనకి ఏర్పడింది కాబట్టి ధైర్యంగా ఒక అడుగు ముందుకేసాను. కమ్మ జన సేవా సమితికి రామ్మోహన్ రావు గారు వారి ఫ్యామిలీ నుంచి 10 లక్షలు డొనేషన్ ఇచ్చారు. ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే ఒక హాస్టల్ బిల్డింగ్ కట్టి, కమ్యూనిటీ హాస్టల్ బిల్డింగ్ కట్టి ఆడపిల్లలు, ప్రత్యేకించి ఆడపిల్లలకు ముందు మొట్టమొదటిగా ఆడపిల్లలకి చదువుకుంటున్నారు బాగా. కాబట్టి వాళ్ళు చదువుకునే వాళ్ళకి ఆర్థిక వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి చాలా గమనించాం కాబట్టి అంటే ఆడపిల్లల కోసం ప్రత్యేకించి ఒక హాస్టల్ బిల్డింగ్ కట్టి దాన్ని ఫ్రీ ఎడ్యుకేషను విధానం అంతా చేస్తాం. ఇది అందరు పెద్దల సహకారంతో ఇది జరుగుతూ ఉంది. అందరూ ఐకమత్యంగా ఉండి అంటే దానికోసం అందరూ పట్టుబడి ఒక మంచి పని చేస్తారని, సమాజంలో మంచి చేయాలని కోరుకుంటూ కమ్మజన సేవా సమితి తెనాల్లో గతంలో కూడా స్థాపించాలి. తద్వారా ఈ సమాజంలో ఎవరైతే ఆర్థిక లేమితో బాధపడుతూ ఉన్నారో, మరి ముఖ్యంగా కమ్మ కులస్తులు ఎవరైతే దారిద్ర్య రేఖకి దిగువగా జీవిస్తూ ఉన్నారో వారికి విద్యను అందించే విషయంలో విద్య
వాళ్ళకి అవసరమైనటువంటి వనరులను కల్పించేదానికి ఈ సేవా సమితి ఏర్పడటం, దానికి ఉచితంగా ఎకరం 30 సెంట్లు స్థలాన్ని కుమార్ ఇండస్ట్రీస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం గారు శ్రీకారం చుట్టడం అనేది ఒక మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి కొత్త సుబ్రహ్మణ్యం గారు. ఇదే సందర్భంలో అనేక మంది దాతలు తమంతటికి తాము తమ వంతు సహాయం పుట్టిన పొడిని జన్మకి, పుడమ తల్లికి, జన్మ ఇచ్చినటువంటి ఈ పుడమ తల్లికి సేవ చేయాలనే సదుద్దేశంతో తమ వల్లే ఇతరులు కూడా జీవించాలనే మహోన్నతమైన ఆశయంతో పొట్లూరు రామ్మోహన్ రావు 10 లక్షల రూపాయలు విరాళం ఇవ్వటం చాలా చాలా ముదాహం. ఎందుకంటే జన్మత మానవుడిగా జన్మించిన చాలా సందర్భాల్లో సహాయం చేయాలన్నా కూడా చేసే పరిస్థితులు లేనటువంటి జీవనం గడిపే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అన్ని ఒత్తిళ్ళకి తట్టుకొని నేను సహాయపడాలని వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు సేవ చేసే అవకాశం కొందరు కలిగిద్ది. అందరూ సహాయపడలేరు. సేవ అనేది అందరూ చేయగలుగుతారు. దానికి మానవుడిగా పుట్టడం అనేదే ఓ మహద్భాగం అయితే, సేవ చేయాలనుకుంటే ప్రతి వ్యక్తి సేవ చేయగలుగుతాం. కానీ సహాయపడటం అనేది కొంతమందికే ఆ భగవంతుడు కల్పించే సంకల్పం. ఆ రకమైనటువంటి మహద్భాగ్యం పొట్లూరు రామ్మోహన్ రావు గారికి దక్కడం అనేది నేను హృదయపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారికి భగవంతుడు మరిన్ని ఆశీస్సులు అందించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. అదే సందర్భంలో మా సోదరి బోయపాటి అరుణకుమారి, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్, మరి ఆమె ముందుకు వచ్చి నేను 1,12,500 రూపాయలు ఇవ్వటం అనేది చాలా సంతోషం. ఒక మహిళ ఉండి మరి ఆ రకంగా తన కులానికి, తన కులంతో పాటు సమాజానికి సేవ చేయాలనే ఒక సత్సంకల్పం ఆమె కలిగినందుకు కూడా ఈ సందర్భంగా వారికి కూడా ఈ సేవా సమితి తరఫున వ్యక్తిగతంగా నేను వారికి హృదయపూర్వకంగా మేము వారిని గౌరవిస్తూ ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరింతమంది అందరూ కలిసి ఏదైతే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఒక మంచి వసతి గృహం, మరి ముఖ్యంగా ఆడపిల్లలకి ఒక మంచి వసతి గృహాన్ని ఏర్పరచాలని చెప్పి ఖచ్చితంగా ఆయన అనుకుంటే సాధించలేదంటూ ఏం లేదు. అందరి యొక్క సహాయ సహకారాలతో అది మరలా సంవత్సరం వచ్చే లోపల పూర్తి అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ శ్రీకారం చుట్టవలసిందిగా ఎవరి వంతు వాళ్ళు సహాయం చేస్తారు. ఖచ్చితంగా అందరూ సహాయపడతారని ఆశిస్తూ ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది చిరస్థాయిగా ఈ ప్రాంతంలో ఈ కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వసతి గృహం ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నారో 10 మందికి ఉపయోగపడే సంస్థ అని చెప్పి అనుకునేలాగా వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ, సాహితీ సమరంగాన చక్రవర్తి, ఆంధ్రభోజుడిగా సుప్రసిద్ధుడైన శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతీయులకు ఆత్మగౌరవ పతాకగా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ తమిరిస అనంతాచార్యులు అన్నారు. సువిశాల సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడై సింహాసనాన్ని అధిష్ఠించి 517 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ గోవర్ధన స్వామి ఆలయంలో గల ఆయన విగ్రహానికి బుధవారం బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ తమిరిస అనంతాచార్యులు మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయలు కన్యాకుమారి నుండి కటకం వరకు గల భారతదేశాన్ని తన శౌర్య ప్రతాపాలతో పరిపాలించిన గొప్ప యోధుడని గుర్తు చేశారు. బీజాపూర్, గోల్కొండ నవాబుల గుండెల్లో నిద్రించిన శత్రు భయంకరుడని చెప్పారు. తన ఆస్థానంలో అష్టదిగ్గజాలను పోషించి స్వయానా తానే కవిగా అముక్తమాల్యద గొప్ప ప్రబంధాన్ని రచించినట్టు వివరించారు.
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు టి రఘు మాట్లాడుతూ 1511వ సంవత్సరంలో తెనాలి ప్రాంతానికి వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు గోవర్ధన స్వామి దేవాలయానికి భూములిచ్చారని, ఆ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేయించిన శాసనం ఇప్పటికీ ఉందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కటారి వాసుదేవ నాయుడు, అడపా సంపత్ రాయుడు, అడుసుమల్లి సుధాకర్, యోగానంద్, 1వ మండల అధ్యక్షుడు కృష్ణ చైతన్య, ఏళ్ల కామేశ్వరరావు, మైలా హైమారావు, లంకా పూర్ణ పాల్గొన్నారు. సమావేశాన్ని నిర్వహించిన డీకే మారుతి శంకర్ ఆహుతులకు శ్రీకృష్ణదేవరాయ సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. సాహితీ సార్వభౌమైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు రాజ్య పదవిని అలంకరించినటువంటి రోజు. అది 1509 ఫిబ్రవరి 4న ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆయనకు అప్పుడు 20 ఏళ్ల ప్రాయం. మనకు కృష్ణదేవరాయలు అనగానే ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు. అటు సాహిత్యంలోనూ ఇటు సమరాంగణంలోనూ రెండిట్లోనూ ఆయన గొప్పవాడు. ఆయన హిందూ మతాభిమానైనా వైష్ణవ మతాభిమానైనా అనేక శివాలయాలు కట్టించాడు. తురుష్టులను కూడా చాలా గౌరవించినటువంటి రాజు. ఆయన గొప్ప మేధా సంపత్తి కలిగిన వాడు, బాహుబలం గలవాడు, తర్వాత యుద్ధ నైపుణ్యం గలవాడు, యుద్ధ తంత్రాలు రచించేటువంటి శక్తి గలవాడు. ఇంతటి గొప్పవాడు. ఆయన 20 సంవత్సరాల కాలమే రాజ్యాన్ని పరిపాలించిన అటు కన్యాకుమారి మొదలుకొని ఇటు కటకం వరకు గల సమస్త భారతదేశాన్ని ఆయన పరిపాలించడం, ఆయన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు ఆ 20 సంవత్సరాల దీంట్లోనే. తెలుగు భాషాభిమాని, దేశ భాషల యందు తెలుగు లెస్స అని ప్రపంచంచే కీర్తించబడిన తెలుగు భాషాభిమాని కృష్ణదేవరాయలు గారి సామ్రాజ్య పట్టాభిషేక దినోత్సవం 527వ సామ్రాజ్య పట్టాభిషేక దినోత్సవం ఈనాడు జరుపుకోవడం చాలా ముదావహం. ఈ దేవాలయానికి శ్రీకృష్ణదేవరాయలకి సంబంధం ఉంది. ఆయన శ్రీకాకుళంలో ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించడానికి వెళ్తూ ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ దేవాలయానికి ఈ తెనాలి గ్రామానికి పక్కనే ఉన్న తేలప్రోలు అనే గ్రామాన్ని ఈ దేవాలయానికి దానం ఇచ్చినట్టుగా మనకు ఈ దగ్గర ఉన్న శాసనం ద్వారా తెలియపరుస్తుంది. దాన్ని ఉద్దేశించే ఈ దేవాలయ పునరుద్ధరణ భాగంగా ఈ శాసనాన్ని మరియు ఈ శాసనం పైన కృష్ణదేవరాయల బొమ్మని ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా తెనాలికి సంబంధించి తెనాలి రామలింగుడు అనే కవి ఆయన అష్టదిగ్గజాల్లో ప్రముఖ పాత్ర వహించాడు. ఆ తెనాలికే ప్రాముఖ్యత తెచ్చిన కృష్ణదేవరాయల గారికి అట్లాగే తెనాలి రామలింగుని కూడా ఒకసారి మనం అందరం స్మరించుకుంటూ వారి కీర్తి ప్రతిష్టలు ఇప్పటికే ప్రపంచం మొత్తం తెలిసాయి. కానీ మన చరిత్ర రాసిన వాళ్ళు ముస్లింల కీర్తి ప్రతిష్టలు తాజ్మహల్ కట్టిన వాళ్ళ గురించి రాశారు. కానీ ఇటువంటి కృష్ణదేవరాయల చరిత్రను చాలా తక్కువ చేసి రాశారు. ఈ చరిత్రను కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన హిందూ మహాచక్రవర్తి దక్షిణ భారత రారాజు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు పట్టాభిషిక్తుడై సింహాసనం అధిష్ఠించిన రోజు కనుక మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి మన బీజేపీ నాయకులు మరియు క్రియాశీల సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తిరుపతిలో విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని, కిడ్నాప్కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక గాంధీనగర్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో బుధవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, వైఎస్ఆర్, ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యానికి చెందిన గూండాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు ధర్నాకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ అక్బర్, ఎస్వి యూనివర్సిటీ నాయకుడు వినోద్ కుమార్పై దాడి చేసి కిడ్నాప్ చేశారని ఆరోపించారు. దీనిపై యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని, విద్యార్థులకు యూనివర్సిటీ చెల్లించాల్సిన కోట్లాది రూపాయలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. దారుణానికి పాల్పడిన వారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సుభాష్, వైఎస్ఆర్ ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు నిట్టా బాలు మాట్లాడారు. రాష్ట్రంలో మోహన్ బాబు యూనివర్సిటీ చేస్తున్నటువంటి అధిక ఫీజు దోపిడీకి, అరాచకాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థి నాయకులను ప్రైవేటు వ్యక్తులు, బౌన్సర్లు కిడ్నాప్ చేయటం గతంలో ఎన్నడూ లేదన్నారు.
లాఠీలు తూటాలకే భయపడిన విద్యార్థి సంఘ నాయకులు ఇలాంటి దౌర్జన్యకాండకు భయపడే ప్రసక్తి లేదన్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అన్ని విద్యార్థి సంఘాలని కలుపుకొని మోహన్ బాబు యూనివర్సిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి మణి, వైఎస్ఆర్ఎస్ఎఫ్ నాయకులు కోలా యువసాయి, సయ్యద్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రూపాల్లో మరి సమస్యలను విన్నవించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా తిరుపతిలో ఉన్నటువంటి ఎంబీయూ యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీలో మరి విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉంటే మరి ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం గత కొన్ని రోజులుగా. అయితే అధిక ఫీజులు వసూలు చేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తూ విద్యార్థుల్ని అనేక ఇబ్బందులకి గురి చేస్తున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మరి తిరుపతిలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర శాంతియుతంగా విద్యార్థి సంఘాలు మరి నిరసన ర్యాలీ తెలియజేస్తూ ఉన్న క్రమంలో మరి ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుల్ని ప్రైవేట్ వ్యక్తులు, మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి సుమారుగా 30 మంది ప్రైవేట్ వ్యక్తులు అక్కడికి చేరుకొని ప్రైవేట్ వాహనాల్లో మరి ఆ ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకొని విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు ఎక్కడ కని విని ఎరగని రీతిలో జరుగుతూ ఉన్నాయి. పిల్లలకి వసతి దీవెన లాంటివి రావట్లేదు. పిల్లలు చదువుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఒక పేదలు చదువుకోవడానికి అని చెప్పి విద్యార్థి నాయకులు ముందొచ్చి నిలబడి ఈ రోజున ప్రతి ఒక్కరు పోరాటం చేస్తూ ఉన్నారు. అఖిలపక్షంగా అందరం కలిసి ఒక విద్యార్థి సంఘం కాదు, అందరం కూడా కలిసి వాళ్ళ పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతా, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా, విద్యార్థులకు గొంతుని తొక్కేయాలా అని చెప్పి చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం వారు. మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాము, ఇలాంటి చర్యలు మీరు వెంటనే మానుకోవాలా. మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు ఎంత ఫీజులు తీసుకుంటారు, ఏం చేస్తారు, ఎన్ని దుర్ఘటనలు చేస్తారు అని చేసి ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు. కానీ ఇవాళ ఈ దారుణమైనటువంటి ఘటన వెలుగు చూసిన తర్వాత ఇట్లా కూడా చేస్తారా, విద్యార్థి నాయకుల్ని ఈ విధంగా ఇబ్బందులు పడతారా, ప్రలోభ పెడతారా అని చెప్పి కూడా ఇవాళ చూస్తూ ఉన్నాము. వాళ్ళ మీద వెంటనే పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరించుకొని ఆ మోహన్ బాబు మీద, అదేవిధంగా మనోజ్ మీద, వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టి వాళ్ళని ఎమ్మటిని లోపల తెచ్చాలి. ప్రభుత్వం ఇచ్చిన రూల్స్కి వ్యతిరేకంగా వాళ్ళు ఇంతవరకు ₹1 కూడా పిల్లలకి చెల్లించలేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, తక్షణమే ఈ ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో అది వెంటనే గవర్నమెంట్ చేతుల్లో తీసుకొని గవర్నమెంట్ ద్వారానే నడిపించి ఏదైతే 30 కోట్ల రూపాయలు ఉన్నాయో అవి వెనక్కి ఇచ్చేయాలి. లేదంటే అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలుగా అందరం ఏకదాటి మీదకి వచ్చి చలో యూనివర్సిటీ అనే ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలుపుకుంటూ ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా పట్టణంలోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుప్పావై సేవతో ముగిశాయి. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపును పురస్కరించుకొని బుధవారం తిరుప్పావై సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ పర్యవేక్షణలో ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపెచెర్ల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో వైఖానస పండితులు తిరుప్పావై సేవను ఆగమోక్తంగా జరిపారు. 108 కేజీల పులిహోరను రాసి పోసి విశేష పూజలతో స్వామివారికి నివేదన సమర్పించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు రోజున తిరుప్పావై సేవ ఓ ఆచారంగా కొనసాగుతోందని ఈవో హరిప్రసాద్ చెప్పారు. ఆలయ అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ తిరుప్పావై సేవ విశిష్టతను వివరించారు. తిరుప్పావై సేవ అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఏపీయూడబ్ల్యూజే తెనాలి అధ్యక్షులు, ఏఐజేయు సభ్యులు చందు సుబ్బారావు, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, పట్నానికి చెందిన వ్యాపారవేత్త గుడివాడ సాంబశివ నాగేంద్ర, సత్యనారాయణ, గుడివాడ సుబ్రహ్మణ్యం, గుడివాడ శివప్రసాదరావు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం షరాబ్ బజార్ నందు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున ఈ రోజున స్వామివారికి తిరుప్పావై సేవ ఘనంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో వచ్చి మా అర్చక స్వామి రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారు, వారి కుటుంబ సభ్యులు సురేష్ గారు, కిరణ్ గారు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో 1500 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ఉన్నది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్వహించుచున్న దాతలకి ఎంతో విశిష్టత ఉండే తిరుప్పాడ సేవా కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 4 సంవత్సరాలుగా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. తిరుప్పాడ సేవనగా స్వామివారికి విశేషంగా పులిహార రాశిని పోసి స్వామివారికి సమర్పించి అర్చనాది కైంకర్యాలని, విశేష పూజాది కార్యక్రమాలని, భిక్షుస్థాన పూజ, పుణ్యాహవచన కార్యక్రమం నిర్వహించుకుని అలాగే వైగాన కల్పసూత్ర ప్రకారంగా పూజాది కార్యక్రమాలని, షోడశోపచార కార్యక్రమాలను నిర్వహించుకుని ఆ యొక్క స్వామివారిని ఆవాహన చేసి స్వామికి నివేదన చేయడం జరుగుతుంది. 108 కేజీల పులిహార రాశిని పోయడం అనేది తెనాలి పట్టణంలో అరుదైన ఆలయంగా విరాజించినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా భక్తులు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, దాన్ని దిగ్విజయం చేయడం చాలా సంతోషకరం. పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ వారికి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అలాగే తిరుమలలో మాత్రమే జరిగేటువంటి తిరుప్పాడ సేవ తెనాలి పట్టణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వైఖాన సాగమంగా ఈ ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం మనందరికీ కూడా సంతోషంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా తిరుప్పాడ సేవ కార్యక్రమాన్ని ఈ రోజున విశేషంగా ఆంజనేయ స్వామి సంజీవ పర్వతం ఎత్తుకున్నట్టుగా మనకి అలంకారం చేయడం జరిగింది. అర్చక స్వాములు కూడా సంజీవ పర్వతంగా లక్ష్మణుడు మూర్ఛ పొందినప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ యొక్క సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చి రోగ నివారణ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెలిసెల్లాలని చెప్పని ఆ యొక్క సంజీవ పర్వతం ఆకారంలో స్వామిని అలంకరించి పూజాది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ పూజాది కార్యక్రమం నిర్వహించిన ప్రసాదాన్ని భక్తులందరికీ వితరణ చేస్తే వారు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలిసెల్లాలని చెప్పని ప్రార్థిస్తూ అర్చక రూపేణ కూడా మనకు విజ్ఞాపన చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క పులిహార ప్రసాదాన్ని స్వీకరించి తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేయటం ఎంతో పుణ్యకార్యమని, ప్రతివారు తమ పుట్టినరోజు, పెళ్లి రోజున సేవా కార్యక్రమాలను నిర్వహించడం అలవర్చుకోవాలని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను సూచించారు. తెనాలి మండలానికి చెందిన వెంకటసాయి క్యాటరింగ్ అధినేత కేసర్ల వెంకటేశ్వరరావు 50వ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రంలో పేదలు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. దేవరకొండ ప్రవీణ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ బొమ్మిశెట్టి మణికంఠ ఆధ్వర్యంలో సోదరుడు కేసర్ల వెంకటేశ్వరరావు 50వ జన్మదినోత్సవం రోజున పేదలు, నిరాశ్రయులకు అన్నదానం చేయటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కుర్రా శ్రీను, బి మణికంఠ, కె పవన్ సాయి, పి లక్ష్మణ్, శ్రీను, ఆర్ షణ్ముఖ, జి చిన్ను తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మన తెనాలి జాగర్లమూడి కేసర్ల వెంకటేశ్వరరావు గారు క్యాటరింగ్ రారాజు కేసర్ల వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది. కావున దీనికి మాకు చాలా సహకరించిన కుర్రాసీన్ అన్నగారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలానే వాళ్ళ జాగర్లమూడి వెంకటేశ్వరరావు గారి బామ్మర్ది బొమ్మిశెట్టి మణికంఠ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. కావున ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వెంకటసాయి క్యాటరింగ్ అధినేత అయినటువంటి కేసర్ల వెంకటేశ్వరరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళ మిత్రుల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముందుగా వెంకటేశ్వరరావు గారి ఇట్లాంటి జన్మదినోత్సవం ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పేసి, వాళ్ళ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి మా యొక్క సేవా సమితి తరపు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించిన వాళ్ళ మిత్రులకి, వారి కుటుంబ సభ్యులకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య విశేషం, బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడి అవయవాలను దానం చేసి 6గురికి పునర్జన్మ కల్పించిన అమరబాబు కుటుంబ సభ్యుల త్యాగం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తెనాలి పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం రాత్రి పట్టణ పినపాడుకు చెందిన పెరుగు అమరబాబు నివాసానికి వెళ్లారు. అతడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెరుగు అమరబాబుకు 26వ తేదీన బ్రెయిన్ డెడ్ అయ్యింది. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అతడి అవయవాలను దానం చేయడంతో వాటిని 6గురికి అమర్చారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆ కుటుంబాన్ని పరామర్శించి వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను అభినందించి అండగా ఉంటామని హామీనిచ్చారు. వీరితో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. తీర్చలేండి.
తెనాలిలోని హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో పునరుత్థాన పండుగలు నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ సాల్మన్ తెలిపారు. స్థానిక చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లో గల హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ సాల్మన్ మాట్లాడుతూ గురువారం నుండి 4 రోజుల పాటు పునరుత్థాన పండుగలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రైస్తవేతర విశ్వాసులకు యేసుక్రీస్తు బైబిల్లో పొందుపరిచిన అంశాలపై ప్రముఖ దైవ సేవకులతో పరిచర్య నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చేసిన తప్పులు, పాపపు క్రియలు, చెడు దురాగతాల ప్రభావాలపై 18వ పునరుత్థాన పండుగల ద్వారా విమోచనం లభిస్తుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు, నాయకులు, ఉద్యోగుల క్షేమం కోసం ఈ ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో దైవ సేవకులు పాస్టర్ ఎం దేవదాసు, పాస్టర్ ఎదురుమొండి మోజేషు, పాస్టర్ రాజారావు, పాస్టర్ అక్షయ్ దైవ సందేశాలను ఇస్తారని వివరించారు. కార్యక్రమంలో దైవ సేవకులు కారుమూరి జకరయ్య, ఎన్ చిట్టిబాబు, ఎం సంసోను, టి దేవయ్య, డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. 18వ పునరుద్ధాన పండుగల గురించి ఈ యొక్క ప్రెస్ మీట్లో తెలియచేయడానికి సంతోషిస్తున్నా. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా సహోదరులకు, అలాగే పత్రికా సహోదరులందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశం దేనికంటే గత 18 సంవత్సరాల నుండి తెనాలి పట్టణ ఆశీర్వాదం కొరకు, తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఆశీర్వాదం కొరకు నాయకులు, అధికారులు, మరి ప్రజలు అందరూ దీవించబడాలని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల 4 రోజులు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు 18 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇది 18వ సంవత్సరం. ఈ 18వ పునరుద్ధాన పండుగలు మరి మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి స్టేడియం వెనుక ఉన్న హోసన్నా ప్రార్థనా మందిరం యొక్క ఆవరణంలో ఈ పండుగలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పండుగలకు మరి హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ సంఘాలు, అలాగే ఇంకా అనేక మంది క్రైస్తవ సంఘాలు, ప్రజలు, అలాగే ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు ఇంకా అనేక మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ నెల 5వ తేదీ అంటే రేపటి నుండి 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ గురువారం రాత్రి నుండి ఆదివారం రాత్రి వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అలాగే ప్రతిరోజు కూడా ఆదివారం రాత్రి వరకు ఈ యొక్క పండుగలు నిర్వహించబడుతున్నాయి. దేవుని మహాకృపను బట్టి గత సంవత్సరాల నాటి నుండి నేటి వరకు మరి హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీ తెనాల ప్రాంతమే కాదు, మరి అనేక ప్రాంతాల్లో కూడా అనేక సంఘాలు వ్యాపించి అనేక ప్రాంతాల్లో వాడబడుతున్న దైవజనులు మరి బ్రదర్ సాల్మన్ అన్నగారు ఫిబ్రవరి మాసంలో మరి 5, 6, 7, 8 ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మాసంలో తెనాలి ప్రాంతంలో పునరుద్ధాన పండుగలు మరి ప్రతి సంవత్సరం జరుగుతున్నవి. కాబట్టి మరి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. 5, 6, 7, 8 తప్పక రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, మరి పునరుద్ధాన పండుగ దినాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనేక మందికి తెనాల ప్రాంతమే కాదు చుట్టుపక్కల ప్రాంతానికి కూడా ఆశీర్వాదకరంగా జరగాలని మరి మేము ప్రార్థన చేస్తున్నాం. మరి బ్రదర్ సాల్మన్ అన్న ఎంతో భారంతో మరి ఈ సభలు ప్రతి సంవత్సరం కూడా మరి ప్రారంభిస్తుండగా ఇవి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ ఈ పరిచర్య ద్వారా జరుగుతున్నటువంటి పునరుద్ధాన పండుగలు ప్రతి సంవత్సరం ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించున్నారు. మరి దేవుని సేవకులు బ్రదర్ సాల్మన్ అన్నగారు ఈ తెనాలి ప్రాంతంలో దేవుని పరిచర్య జరిగించుతున్నారు. ప్రతి సంవత్సరం దేవుని నామానికి మహిమకరంగా జరిగించున్నటువంటి ఈ పునరుద్ధాన పండుగలు మరి ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి
18వ పునరుద్ధాన పండుగలకు ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నామండి. మరి ఆత్మాభిషేకం కలిగినటువంటి దేవుని సేవకులు మరి ఈ ప్రాంతానికి వచ్చి చక్కగా దేవుని వాక్య పరిచయం చేయబోతున్నారు. మరి అందరికీ ఉండటానికి వీలు అవకాశం కలిగేటట్లుగా అనేకమైనటువంటి వసతులు కలుగు చేసి ఉన్నారు. మరి అనేక ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి మరి సేవకులు, విశ్వాసులు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు కనుక మీరును రండి, మనమంతా కలిసి. సాక్షాత్తు ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించి జైలు పాలైన వ్యక్తిని పరామర్శించడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి రావటం సిగ్గుచేటని టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారాం విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ లీగల్ సెల్ నేతలు బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనపై విమర్శించారు. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారాం మాట్లాడుతూ ఒక మాజీ ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి అయ్యుండి నోటికి హద్దు అదుపు లేకుండా సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి రావటం ఆక్షేపణీయమన్నారు. సీనియర్ న్యాయవాది తాడిబేన శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు ఏనాడు తన నోటితో ఎవరిని తూలనాడిన వ్యక్తి కాదని, ఏనాడు చట్టాన్ని ధిక్కరించిన దాఖలాలు లేవని చెప్పారు. అధికారాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోలేదని, అటువంటి వ్యక్తిని నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు ముందు మీ నాయకుల నోళ్లు అదుపులో ఉండేలా చూడాలని హితవు పలికారు. టీడీపీ పట్టణ టీఎన్టీయూసీ అధ్యక్షులు అన్నం పిన్నారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పరామర్శ అంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితిగా ఉందన్నారు. కార్యక్రమంలో మద్ది మల్లికార్జునరావు, రాళ్లపల్లి అనిత, కోట రమేష్, శ్రీనివాస్ గౌడ్, కిషోర్, వేములపల్లి శ్రీనివాస్, పూర్ణ, శ్రీలక్ష్మి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గొప్ప రాజకీయ నాయకుడిని, ఒక సమర్థత కలిగినటువంటి ముఖ్యమంత్రిని మరి ఈ రోజున నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం అనేది చాలా గర్హనీయం. మరి అంబటి రాంబాబు గారు ఆయన ఏంటి, ఆయన స్థాయి ఏంటి, అసలు చంద్రబాబు నాయుడు గారి పేరు ఉచ్చరించడానికి కూడా ఆయనకి అర్హత ఉన్నదా? మీ గురించి అందరికీ తెలుసు, మీ వెనకమాల ఉన్న వాళ్ళ గురించి తెలుసు. మరి మీరేంటి, మరి చంద్రబాబు నాయుడు గారిని మీ ఇష్టం వచ్చినట్టుగా మీ రోత నోటితో మాట్లాడటం అనేది చాలా చాలా గర్హించదగినటువంటి విషయం. మీరు ఆ విధంగా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము, మీకు తగిన బుద్ధి చెబుతాము. ప్రజలంతా కూడా మరి మీ చేష్టల్ని చూస్తూ ఉన్నారు. నీతిని నమ్ముకొని, అక్రమాలను నమ్ముకొని అబద్ధాలను ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ఈ రాష్ట్రంలో అత్యుత్తమ నాయకుడు, ప్రపంచ స్థాయి మరి నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద దుర్భాషలు చెప్పుకోవడానికి అలవి కానీ పదజాలంతో మాట్లాడటం అనేది రాంబాబు గారి యొక్క నైతిక పతనానికి నాంది అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం. వారి యొక్క మాటల్ని ఈ ప్రపంచం, సర్వప్రపంచం కూడా నీచంగా భావిస్తుంది. వారి యొక్క ప్రవర్తనని ఈ రాష్ట్రం అంతా కూడా. ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నాయకుడి జోలికి ఎవరు వెళ్ళకూడదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోకూడదు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఒకసారి, కానీ మీరు దాన్ని వినియోగించుకోలేకపోయారు. మీరు వినియోగించుకోలేకపోయారు కాబట్టే, ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. ఆయన పరిపాలన చాలా బాగుంది అని అందరూ మెచ్చుకుంటున్నారు. దాన్ని చూసి ఓర్చుకోలేక ఏ విధంగానైనా సరే ఆయన తులనాడాలి, ఆయన అవమానించాలని లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీ ఇష్టం వచ్చినట్లు కులాల పేరుతోనూ మతాల పేరుతోనూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో ఇంకా మీరు దిగజారిపోయి మీ రాజకీయ పతనం అనేది మీరే కొని తెచ్చుకొని భస్మాసుర హస్తంలాగా మీ నెత్తి మీద మీరే చేతులు పెట్టుకుంటున్నారు. వయలిన్ విద్వాంసుడు సంస్మరణ సందర్భంగా నిర్వహించిన సంగీతోత్సవం రసజ్ఞుల్లో ఆధ్యాత్మిక పారవస్యం నింపింది. వివిధ సంగీత కార్యక్రమాలను ప్రేక్షకులు ఆస్వాదించారు. తెనాలికి చెందిన వయోలిన్ విద్వాంసుడు కూరపాటి ఎల్లమందరాజు తన సంగీత కళా ప్రతిభతో విశేషమైన ఖ్యాతిని పొందారు. మరణానంతరం ఆ విద్వన్మణిని స్మరించుకుంటూ కుటుంబ సభ్యులు సంస్మరణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సంగీతాభిమానుల హృదయాల్లో ఆయన్ను చిరస్మరణీయుణ్ణి చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి స్థానిక శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోని కళావేదికపై ఎల్లమందరాజు సంస్మరణోత్సవాన్ని ఘనంగా జరిపారు.
తొలుత హరిద్ర మ్యూజిక్ అకాడమీ విద్యార్థినులు భక్తి గీతాలను ఆలపించారు. ఆ తదుపరి ఫ్లూట్ విద్వాంసుడు కుమారబాబు వేణుగానం చేశారు. చివరగా హరికథా గాన సరస్వతి వై శిఖామణి శ్రీనివాస కళ్యాణం హరికథా గానం ఆద్యంతం రక్తిగా సాగింది. ఈ కార్యక్రమాలకు వయోలిన్పై సుబ్రహ్మణ్యరాజు, మృదంగంపై కానూరి వెంకటరామకృష్ణ వాయిద్య సహకారం అందించారు. ఎల్లమందరాజు కుమారుడు కూరపాటి సుబ్రహ్మణ్యరాజు కుటుంబ సభ్యులు పర్యవేక్షించారు. విఖ్యాత వయలిన్ విద్వాంసులు, తెనాలి పట్టణానికే గర్వకారణమైన పరమపదవాసులు శ్రీ కూరపాటి ఎల్లమందరాజు గారి సంస్మరణోత్సవం ఇవాళ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరుపుకుంటున్నాము. వారు శ్రీ ఎల్లమందరాజు గారు వయలిన్ వాయిద్యంలో మేటి విద్వాంసులందరికో వయలిన్పై సహకరించారు. అటు గాత్రంలోనూ హరికథలోనూ కూడా. గాత్రంలో బాలమురళీ కృష్ణ లాంటి వాళ్ళకి, మళ్ళీ అది కొంచెం కట్ చేసుకోండి, గాత్రంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు లాంటి వాళ్ళకి, అలాగే హరికథలో శ్రీ విన్నకోట రామకుమారి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంతోమంది పెద్ద పెద్ద విద్వాంసులందరికీ వారు వాయులీన సహకారం అందించారు. వారు సంస్మరణోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ఏడు కార్యక్రమంలో ముందుగా చిన్నారుల బృందగానం, మా హరిద్ర మ్యూజిక్ అకాడమీ అని వారి అబ్బాయి, నేను వారి కోడల్ని మేమిద్దరం కలిసి నడుపుతున్న హరిద్ర మ్యూజిక్ అకాడమీ విద్యార్థుల బృందగానం నిర్వహించడం జరిగింది. తర్వాత ప్రముఖ వేణుగాన విద్వాంసులు, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ శ్రీ ఎస్ కుమార్ బాబు గారి వేణుగానం ఇప్పుడు జరుగుతోంది. తర్వాత హరికథా చూడామణి శ్రీమతి వై శిఖామణి గారి హరికథా గానం, వారు శ్రీనివాస కళ్యాణం చెప్పబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాము. వీటికి సహకారంగా వయలిన్పై వారి అబ్బాయి కూరపాటి ఎల్లమందరాజు గారి అబ్బాయి శ్రీ కూరపాటి సుబ్రహ్మణ్యరాజు గారు, మృదంగంపై ప్రముఖ మృదంగ విద్వాంసులు తెనాలి పట్టణవాసులు శ్రీ కానూరి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ వైద్యశాలల్లో సిబ్బంది కొరతను అధిగమిస్తాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 6 నెలల పాటు వైద్యశాలల్లో పనిచేసేలా చూస్తాం. తెనాలిలోని జిల్లా వైద్యశాలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి వైద్యశాలను సందర్శించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. కాకతీయ కమ్మ సేవా సంఘం నూతన భవన నిర్మాణానికి దాతలు సహకరించాలి. కమ్మ సామాజిక వర్గంలోని పేదలకు సేవలందిస్తున్న సంఘం సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెలుగువారి ఆత్మగౌరవ పతాక శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించి 517 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలకు నివాళి. శ్రీకృష్ణదేవరాయ సమితి నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.